సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి చిత్రానికి వారణాసి టైటిల్ దాదాపు ఖరారైంది. టైటిల్లో మార్పు లేదు. అవసరమైతే ఎక్స్టెన్షన్ జత చేయవచ్చు. అధికారిక ప్రకటన కొద్ది రోజుల్లో వస్తుంది. డీటెయిల్స్ చూద్దాం. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న SSMB 29 చిత్రానికి వారణాసి టైటిల్ లాక్ అయింది. ఇది గ్లోబల్ ట్రాంటింగ్ అడ్వెంచర్ చిత్రం. టైటిల్లో మార్పు లేదని స్పష్టం చేశారు. అవసరమైతే ఎక్స్టెన్షన్ జత చేయవచ్చు. టైటిల్ లాక్ అయి సీల్ చేశారు. ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. మహేష్ బాబు కెరీర్లో మరో మైలురాయి అవుతుందని అంచనా. రాజమౌళి దర్శకత్వంలో ఈ అడ్వెంచర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ భారీ చిత్రం నుంచి నవంబర్లో ప్రత్యేక ట్రీట్ అభిమానులకు అందనుంది. ఈ ఈవెంట్ ను ఇప్పటివరకు టీవీ, యూట్యూబ్లలో లైవ్ ప్రసారం చేసేవారు. కానీ మొదటిసారిగా OTT ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్ ద్వారా స్ట్రీమింగ్ జరగనుంది. జియో హాట్స్టార్ నవంబర్ 15 సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఈవెంట్ ని ప్రసారం చేస్తుంది. అధికారికంగా కన్ఫర్మ్ అయిన ఈ విషయం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. దర్శకుడు జీతు జోసెఫ్ దృశ్యం 3ని బహుభాషల్లో తీయాలని ప్లాన్ చేశారు. మలయాళంలో మోహన్ లాల్ వర్షన్ మాత్రమే కొనసాగుతుంది. తెలుగు, హిందీ వర్షన్లు షెడ్యూల్, లీగల్ సమస్యలతో ఆలస్యమవుతున్నాయి. అప్డేట్స్ చూద్దాం. దృశ్యం సిరీస్ 3వ భాగం బహుభాషల్లో రావాల్సి ఉండగా అడ్డంకులు ఎదురయ్యాయి. మలయాళంలో మోహన్ లాల్ నటించే వర్షన్ మాత్రమే షూటింగ్ ప్రారంభమైంది. తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్ వర్షన్లు షెడ్యూల్ సమస్యలు, లీగల్ ఇష్యూలతో ఆలస్యమవుతున్నాయి. దర్శకుడు జీతు జోసెఫ్ ఈ ప్లాన్ను ప్రకటించినప్పటికీ ఇతర భాషలు అనిశ్చితిలో ఉన్నాయి. మలయాళం వర్షన్ మాత్రమే ఖచ్చితంగా కొనసాగుతుంది. దృశ్యం సిరీస్ గత భాగాలు భారీ విజయం సాధించాయి. అయితే ఈ ఆలస్యాలు అభిమానులను నిరాశపరుస్తున్నాయి. నిర్మాతలు సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. సింగర్ చిన్మయి శ్రీపాద ట్వీట్ సంచలనం సృష్టించింది. జానీ మాస్టర్, కార్తీక్లకు అవకాశాలు ఇవ్వడంపై చిన్మయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని ప్రోత్సహించడం దుర్ఘటనలకు మద్దతు ఇవ్వడమేనని ఆమె అన్నారు. డీటెయిల్స్ చూద్దాం. చిన్మయి శ్రీపాద తన ట్విట్టర్లో జానీ మాస్టర్, సింగర్ కార్తిక్లకు అవకాశాలు కల్పించడం లైంగిక దాడులను ప్రోత్సహించడమేనని మండిపడింది. అధికారం, ధనాన్ని దుర్వినియోగం చేసే వారికి మద్దతివ్వడం వేధింపులకు అనుకూలమని ఆమె ఆరోపించింది. కర్మ సిద్ధాంతం నిజమైతే ఎవరినీ వదలదని హెచ్చరించింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు నెటిజన్లు చిన్మయికి మద్దతుగా స్పందించగా మరికొందరు విమర్శలు గుప్పించారు. జానీ మాస్టర్ పై మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన్ను అరెస్ట్ చేసి బెయిల్ మీద విడుదల చేశారు. పోక్సో కేసు కూడా నమోదైంది. కోలవిడి సింగర్ కార్తిక్ పైన ఇలాంటి ఆరోపణలున్నాయి. వివాదాలు కొంతమేర సద్దుమణికిన సమయంలో చిన్మయి ట్వీట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.